మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రియల్ లైఫ్లోనే కాకుండా రియల్ లైఫ్లో కూడా హీరో. సినిమా షూటింగ్లతో బిజీగా ఉండే అతను పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగా వేలాది మంది చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయించాడు మహేష్. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. గత ఏడాది సంక్రాంతికి గుంటూరు కారంతో అభిమానులను పలకరించాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆ తరువాత చాలా గ్యాప్ తీసుకుని తన నెక్స్ట్ సినిమాను పట్టాలెక్కించాడు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కబోతున్న ఎస్ఎస్ఎంబి ఇటీవలే లాంచ్గా ప్రారంభమైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. కాగా మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ ఇటీవల తన పుట్టినరోజును గ్రాండ్గా జరుపుకుంది. మహేష్తో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు, సినీ ప్రముఖులు నమ్రతకు బర్త్డే విషెస్ చెప్పారు. ఇదిలా ఉంటే గతంలో సితార గౌతమ్ పుట్టినరోజు వేడుకలలో భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాడు మహేష్ బాబు. పేదలు, పిల్లల కోసం ఉచితంగా మెడికల్ క్యాంపెయిన్లు ఏర్పాటు చేశాడు. అలా తాజాగా తన భార్య పుట్టినరోజు సందర్భంగా తన స్వస్థలం బుర్రపాలెంలో ఒక స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ని ఏర్పాటు చేశాడు మహేష్. ఆంధ్ర హాస్పిటల్స్ యాజమాన్యంతో కలిసి టీకా డ్రైవ్ను నిర్వహించాడు. అక్కడ సుమారు 70 మంది చిన్నారులకు హెచ్పివి వ్యాక్సిన్ను అందజేశారు. గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఈ వ్యాక్సిన్ ఎంతగానో తోడ్పడుతుందని ఆంధ్ర ఆసుపత్రి వైద్యులు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. మహేష్ బాబు నిర్వహించిన ఈ స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్కు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారాయి. నమ్రత కూడా ఈ విషయంలో హర్షం వ్యక్తం చేసింది. ఇక అభిమానులు, నెటిజన్లు కూడా మహేష్ నిర్ణయంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మహేష్ బాబు మరోసారి రియల్ హీరో అనిపించుకున్నాడు అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. కాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాలలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటించనుందని వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్లుగానే ఈ ముద్దుగుమ్మ ఇటీవల తెలంగాణలోని పలు ఆధ్యాత్మిక ప్రాంతాలను చుట్టేస్తుంది. మొదట హైదరాబాద్లోని చిలుకూరు బాలాజీని దర్శించుకున్న ప్రియాంక చోప్రా ఆ తరువాత దోమకొండ కోటలోని మహాదేవుడి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసింది.